యూ. థ్యాంక్ యూ. ఇవాళ నీ బర్త్డే కదా, 365 డేస్ నువ్వే వంట చేస్తావు కదా, ఇవాళకి నువ్వు రెస్ట్ తీసుకో. నేను స్పెషల్గా ఒక డిష్ చేస్తానే. ఇదే మంచి సన్స్. A few moments later. చికెన్ బిర్యానీలో పుచ్చకాయ ముక్క ఉందేంటి? ఓ బిర్యానీ స్పైసీగా చేసి ఉంటారు, స్వీట్నెస్ కోసం అనుకుంటలే. కనిపించట్లేదేంటి? ఫ్లేవర్ రైస్ ఏమో. పుచ్చకాయ బిర్యానీలో చికెన్ ముక్కలు ఎలా ఉంటాయి? పుచ్చకాయ బిర్యానీయా? నువ్వు ఇందాక రెస్ట్ అన్నావా, రెస్ట్ ఇన్ పీస్ అన్నావా? నువ్వేమో డైట్ ఫుడ్ అంటావు. యూట్యూబ్లోకి వెళ్ళి డైట్ ఫుడ్ కొడితే పుచ్చకాయ రైస్ వచ్చింది. పుచ్చకాయ రైస్ తింటే వెయిట్ లాస్ అవుతారు. నా బాబే, ఇంకా నయ్యం స్పెషల్ డిష్ అని తినుంటే పాటి స్వర్గస్తురాలను అయిపోతున్నాయేమో. ఏమండోయ్, మీకు కూడా చెప్తున్నాను, డైట్ అనేది అక్కడ చూసాను ఇక్కడ చేశాను అన్నట్టు కాదండోయ్. మన శరీర తత్వాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. యూట్యూబ్ లో చూసి డైట్ ఫాలో అవడం అంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే అండి. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటది కదా. అది రియలైజ్ అయిన తర్వాత ఒక మంచి న్యూట్రిషనిస్ట్ ని చూస్ చేసుకున్నాను. నా హెల్త్ కండిషన్ ని, బ్లడ్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని నాకు మంచి డైట్ ని గైడ్ చేశారు. వైష్ణవి గారిలో నాకు నచ్చింది ఏంటంటే పీసీఓడి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా మెడిసిన్ లో ఎక్సర్సైజెస్ ఏమీ లేకుండా ఓన్లీ ఫుడ్ ద్వారా రివర్స్ చేస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండో, వైష్ణవి గారు ఈ మంత్ 23rd ఈవినింగ్ 7 PM కి జూమ్ లో వెయిట్ లాస్ మీద ఫ్రీ అవేర్నెస్ సెక్షన్ చేస్తున్నారు. వైష్ణవి గారి కాంటాక్ట్ నెంబర్ ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు, వెళ్ళి కాంటాక్ట్ అయిపోండి.